ఒకటే అడుగుతా ఉన్నాం, నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కంచుకోటగా ఉంటుంది. ఈ రోజు ఒకవేళ ఈ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయి ఉండొచ్చు, ఈవీఎంల కారణంగా రకరకాల కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఇదే ఇక్కడ మాత్రం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా కూడా అభిమానం తగ్గలేదు. ఈ రోజు రేపు జరగబోయే అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, కార్యకర్తలు నాయకులందరికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు, మీరందరూ రండి, మనందరం కూడా జగన్ అన్నకు అండగా ఉందాం. ఎంతమంది మీరు అడ్డొచ్చినా, ఎన్ని బ్యారికేడ్లు కట్టినా, ఎంతమంది మీరు ఆంక్షలు విధించినా, ఎక్కడికెక్కడికి నిర్బంధించినా కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంఘీభావానికి పరామర్శకి గోవర్ధన్ రెడ్డి గారిని అలాగే ప్రసన్నని వస్తున్నాడో తప్పకుండా వేలాది సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకతాం. తప్పకుండా నెల్లూరు ఏదైతే వీధుల్లో వేలాది మందిగా జగన్మోహన్ రెడ్డి గారితో స్వాగతం పలకతామని చెప్పి మాత్రం ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన మీరు కేసులు కడతానంటే కట్టుకోండి, మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని చేయాలని కూడా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు చేయాలంటే ఒకటే చెప్తా ఉన్నాం, చెప్పుకోండి, కొత్త జైలు కట్టుకోండి, సరిపోరు. మీకున్న జైల్లో మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి పెట్టాలంటే మీ జైలు కూడా సరిపోవు, మీ జైలు కూడా సరిపోవు. మీకు ఈ రోజు పాలన వదిలేసి పోలీస్ యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలా, ఎవరి మీద నోటీసులు ఇవ్వాలా, ఎవరిని తీసుకెళ్లాలా, ఈ రోజు కోర్టులలో తీసుకురావటం, దొంగ రాయించడం, ఇదే పనిలో మీరున్నారు. ఒకటి చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా రాజకీయం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మోసులో మేమే ఇక శాశ్వతంగా అధికారంలో ఉంటాం, మేమే రాజకీయం ఏలబోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు. రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు, ఎవరి అబ్బా సొత్తు ఉండదు. ఒకరోజు మీరుంటారు, మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు, రేపు మేము వస్తాం. అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కాదనుకుంటున్నారేమో. తప్పకుండా ఒకటే చెప్తున్నా, మూల్యం చెల్లిస్తారు. ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవడి మీద కేసు కట్టాలి, ఎవరిని భయపెట్టాలి, ఎవరిని తీసుకురావాలి, ఒకరిని తీసుకురావటం, దొంగ రాయించడం, వాళ్ళ మీద ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రారనుకుంటున్నారేమో. మాకేమీ పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈరోజు దాదాపు 15-16 సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ఇప్పటికే 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే, ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా ఇంత అండగా ఉండే వాళ్ళమే. రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు. కార్యకర్తలకి నాయకులందరికీ ఒకటే చెప్తున్నాను, నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ఉదయగిరిలో ఉన్న సీతారాంపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న సూలూరుపేటలో ఉన్న తడ గాని, వెంకటగిరి గాని, ఇటు పక్క తెట్టు గాని, ప్రతి ఒక్క ఊర్ల నుంచి ఏదైతే మారుమూల జిల్లాలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఒకటి అడుగుతా ఉన్నాం, తరలి రండి అన్న, ఒక అడుగు ముందుకు మీరు వేయండి. తప్పకుండా రేపు జగనన్నకి మన అందరం కూడా నెల్లూరు జిల్లా సత్తా ఏందో చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరిని కదిలి రండి. ఎంతమంది ఎన్ని పోలీసులను పెట్టి మీరు వేల మందిని పెట్టి ఆపుతారో అది కూడా చూస్తాం. పోలీసులను పనిని వదిలేసి రోడ్లో పడిగాపులు కాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆపే పనిగా ఈ రోజు పెట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం కూడా వచ్చింది. కాబట్టి అందరినీ అడుగుతా ఉన్నాం, రండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మీరు అందరూ రండి. ఈ రోజు మేము అనుకుంటున్న ఒకటే, మేము జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే ఏదో సాధారణంగా ఈ 3.5-2.5 ఏదో 3,000 మందితో 4,000 మందితో 5,000 మందితోనో సాధారణంగా వచ్చి ఆయన పలంగా అనుకున్నాం. కానీ ఈ రోజు మీరు చేస్తున్న కట్టడి దానికన్నా రెట్టింపుగా వస్తారు కూడా జనాలు. ఈ రోజు మేమేదో సింపుల్ గా జగన్ అన్నని జైల్లో పరామర్శించి ఈ రోజు చేయాలనుకుంటే మీరేదో కట్టడి చేయాలనుకుంటున్నారు. రేపు జిల్లా అంతా కూడా ఏ విధంగా తరలి రావాలని, వస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. మీ కేసులకు చూసి భయపడు, లేకపోతే ఇంకో దేనికో భయపడు, ఎవరు సిద్ధంగా లేరు. అలాగే పోలీస్ యంత్రాంగానికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు బాగానే ఉంది, మీరు రాసిస్తున్నారు. కొంతమంది మేము రిటైర్ అయిపోతాం, మాకు ఇష్టం వచ్చినట్టు ఈరోజు 1 yearలో రిటైర్ అయిపోతాం, 2 yearsలో రిటైర్ అయిపోతాం. కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుకొస్తాం, వారి చేత కన్ఫెషన్ రైజ్ చేస్తాం, మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో. ఏముండదబ్బా, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సామాన్య పౌరులే. ఇదే కేసులు పోలీసులకు కూడా పెడతారు. ఈరోజు మీరు చూపించారు కదా, ఐజీ ర్యాంక్ వాళ్ళనే మీ మీద కేసులు పెట్టినప్పుడు ఇదేం కాదు, అందరూ కూడా మళ్ళీ వస్తారు. కాబట్టి మీరు ఇచ్చిందే మళ్ళీ వెనక్కి వస్తుంది. మీరు ఎంత గట్టిగా ఇస్తే అంత రెట్టింపు వస్తుంది. రాజులు చాలా మహా చక్రవర్తులు అనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు, రాజకీయాలలో
ప్రజలు శాశ్వతం, ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు, మీరు